హాయ్ హలో ఎవరీవన్. ఈ వీడియోలో అంటే మనం అప్లోడ్ ద అబ్జెక్ట్స్ ఇన్ S3. ఓకే, బకెట్ క్రియేట్ చేసుకొని మనం అబ్జెక్ట్ ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ ప్రాక్టికల్ గా చూద్దాం. అబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, వీడియోస్ కానీ, ఎనీథింగ్ ఏవైనా సరే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవడానికి S3 బకెట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో దానికోసం నేను ఒక S3 బకెట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అమెజాన్ అకౌంట్కి వచ్చి క్లిక్ చేసుకుంటున్నాం. సో క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అని ఉంది కదా, సో నెక్స్ట్ అప్లోడ్ అని క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే యాడ్ ఫైల్స్, యాడ్ ఫోల్డర్ ఉంది. మన కేసులో ఏంటి, యాడ్ ఫైల్స్ కదా, ఫైల్స్ యాడ్ చేసుకోవాలంటే ఫైల్స్ క్లిక్ చేసుకున్నా, యాడ్ ఫైల్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఆర్ ఇమేజ్ ఆర్ ఫోల్డర్స్ ఏదైనా సరే మనం అప్లోడ్ అని క్లిక్ చేసుకుంటే అప్లోడ్ అయిపోతుంది. సో ఇలా మనం అప్లోడ్ చేసుకుంటాం అనమాట. ఫైల్స్ కానీ ఏమైనా ఫోల్డర్స్ కానీ మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఇలా అప్లోడ్ చేసుకుంటాం. చూసుకుంటే అప్లోడ్ అయింది కదా. ఇంటర్వ్యూ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏమైనా కాపీ చేసుకోవాలి ఇవ్వాలంటే కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ తీసుకొని నోట్ యాప్ తీసుకుంటే సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బకెట్ నేమ్, కామన్ నేమ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ నేమ్ మొత్తం వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి, ఏమైనా URL కాపీ చేసుకోవాలన్నా కాపీ చేసుకోండి. సో రైట్ క్లిక్ ఇచ్చుకోండి, ఇక్కడ నోట్ యాప్, పేస్ట్ హియర్, ఎంటర్. ఇలా మనం ఇది ఎందుకు మన కోడ్ అనేది ఎందుకంటే బ్లాక్ లో ఉంది కాబట్టి మనకి యాక్సెస్ అవ్వట్లేదు. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాక్షన్స్ క్లిక్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్రీసైన్ URL ని షేర్ చేసుకోవడానికి అండ్ ఎడిట్ మెటా డేటా, ఎడిట్ ట్యాగ్స్, మేక్ పబ్లిక్ యూజింగ్ ACL. ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనమాట. ACL మీనింగ్ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇట్లా మనం ఏమైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఫోల్డర్ నేమ్ వచ్చేసి డెవ్ అని ఇచ్చుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి క్రియేటివ్ ఫోల్డర్. సో వన్స్ ఫోల్డర్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోల్డర్ వచ్చిందో ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి మనం ఏమైనా అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ అని క్లిక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ యాడ్ ఫైల్స్, ఏదో ఒకటి కామన్ ఎంట్రీ క్వశ్చన్స్ మళ్ళీ అగైన్ దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి, అప్లోడ్ అయింది కదా, అప్లోడ్ అని క్లిక్ చేసుకో. వన్స్ అప్లోడ్ క్లిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది, ఇక్కడ సక్సీడ్ వచ్చేసింది. సో ఇలా మనం ఒక S3 బకెట్ క్రియేట్ చేసుకొని దాంట్లో అబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవాలి. ఆర్ డైరెక్ట్ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలనుకుంటున్నాం అనుకో, సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే పర్మనెంట్ డిలీట్ అని అడుగుతుంది. సో ఎంటర్ ఇట్లా కాపీ చేసుకొని సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి నీకు పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, నీ అబ్జెక్ట్స్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇలా మనం ఒక బకెట్ క్రియేట్ చేసుకొని అబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వచ్చి మా టీంని కల్చర్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.